శారదా, శారదా, ఏంటత్తయ్యా? అబ్బాయి ఏమన్నాడే? ఏ విషయంలో అత్తయ్యా? అదే రంగమ్మ 50,000 దొంగతనం చేసింది చూడు, ఆ విషయంలో. ఆ విషయంలో అయితే ఆయన చాలా ఫీల్ అవుతున్నారు అత్తయ్య. అసలు కొట్టాల్సింది శివని కాదు, రంగమ్మనంటూ ఏంటేంటో చాలా కోపంగా మాట్లాడారు. రంగమ్మ దొంగతనం చేసిందంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నానత్తయ్య. తను అలాంటిది కాదు. నిజమే, రంగమ్మ అలాంటిది కాదు. రంగమ్మ ఈ దొంగతనం చేయలేదు కూడా. మరి ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చింది? నేనే పెట్టాను. ఆ పని నేను ఎందుకు చేశానో తెలుసా? నీకోసం. గౌరీ రంగమ్మ వాళ్ళతో వెళ్ళిపోతానండం, వద్దని నీ దగ్గరే నువ్వు ఉంచమనడం, ఇవన్నీ నువ్వు రంగమ్మ మాట్లాడుకోవడం నేను విన్నాను. గౌరీ లేకపోతే ఇంటి పనంతా ఎవరు చేస్తారు చెప్పు? మళ్ళీ అలాంటి పిల్ల మనకి దొరకడం కూడా కష్టమే. అందుకని రంగమ్మ నుంచి గౌరీని శాశ్వతంగా విడగొట్టడానికి, గౌరీ మన దగ్గరే ఉండిపోవడానికి ఈ పని చేశాను. నేరం మోపితే రంగమ్మ వాళ్ళు మళ్ళీ మన ఇంటికి రారు. గౌరీని మనం వదలం. ఇలా ఒకే దెబ్బకి 2 పిట్టలని దొంగతనం బనాయించి గొడవ చేశాను. అంతా అనుకున్నట్టే జరిగింది. అయితే ఇంత గొడవ జరుగుతుందని, కృష్ణేశ్వరరావు ఇంతలా రెచ్చిపోతాడని నేను ఊహించలేదు సుమా. అమ్మో, ఆ గొడవ తలుచుకుంటేనే భయంగా ఉంది. శివ అన్నా ఇన్నా ఎన్ని దెబ్బలు తిన్నాడో పాపం. ఎంత పని చేశారత్తయ్య, ఎంత పని చేశారు. ఇప్పుడు ఈ నిజం ఆయనకు తెలిసిందంటే? ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్పకు. ఎక్కడి సంగతి అక్కడే, గప్చుప్. ఇప్పుడు ఈ నిజం నాకెందుకు చెప్పారత్తయ్య? నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకే చేసిన పాపం చెప్తే పోతుందని నీకు చెప్పాను. అయినా ఈ పాపం ఎవరి కోసం చేశాను? నీకోసమే కదా. అత్తయ్య, అమ్మయ్యా, గుండెల మీద బరువు దించుకున్నట్టుంది. ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. వస్తాను. ఎప్పుడూ లేంది ఇవాళ నిన్ను నేను అసహించుకున్నాను రంగమ్మ. అందుకు నన్ను క్షమించు, క్షమించు. గౌరీ. ఏంటమ్మగారు? రా చెప్తాను. చెప్పండి అమ్మగారు. మీ అమ్మమ్మ తాతయ్య ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలీదమ్మగారు. ఉంటే మాత్రం శివ దగ్గరే ఉంటారు. శివ ఎక్కడుంటాడో తెలుసా? తెలుసమ్మగారు. పదైతే వెళ్ళి మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళున్నారేమో చూసొద్దాం. సరేనమ్మగారు. రంగం మాటలు కేటు కానీ, రే శివ, చిన్న నౌకరి చూడరా, నా నీడే ఉండిపోతాను. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఇదే పాట పడుతున్నావు తాత. నువ్వు ఉంటానంటావు, మీ ఆవిడేమో వద్దంటది. ముందు మీ ఇద్దరు తేల్చుకోనండి, అప్పుడు అడుగు చూద్దాం. ఏట్లా చూద్దాం అంటున్నావు? ఎంత పెద్ద మనిషి ఉండిపోతాను నౌకరీ చూడరా బాబు అంతే, చూడకుండా చూద్దాంలే అంటావా? ఓ సోస్, నువ్వు చాలా పెద్దోడు అయిపోయావురా. ఎందా మామ, ఎందా? అయితే ఇద్దరు ఈడే ఉండిపోతారు కదా, మాట మాడతకూడదు. సచ్చినా మార్చనరా, నువ్వు నౌకరీ చూడు, మా ఉండిపోతాం. ఉండిపోతానంటుంది మామ సరదా కోసం కాదు, గౌరీ పాప కోసం. పాపం గౌరీ పాప నాళ్ళు ఎన్ని బాధలు ఎట్టేస్తున్నారో ఏటో. అది కదుగో, గౌరీ పాప వస్తుంది, గౌరీ పాప వస్తుంది. గౌరీ పాప రామ్మా, గౌరీ రా. ఏటమ్మా, ఏటి రేపు నిద్రపోలా? నీ ముఖం ఏంటి అంత లాగేసినది? ఏడు తల్లి, జ్వరం ఇంకా తగ్గనేదా? తగ్గిపోయిందమ్మమ్మ, కొంచెం నీరసంగా ఉంది అంతే.
నీరసంతో ఇడిగెందుకు వచ్చా? అమ్మగారు వెళ్దాం రమ్మంటే వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అంతా గౌరీని పలకరించే వాళ్ళే కానీ నన్ను పట్టించుకునే వాళ్ళే లేరే. అంత మాట అనుకు తల్లి, నిన్నెందుకు పట్టించుకో? కాకపోతే నువ్వే మమ్మల్ని పట్టించుకోలేదు. నన్ను దొంగను చేసి మీ అత్తగారు అంతేసి మాటలు అంటుంటే నువ్వు పల్లెత్తు మాట కూడా అన్నేదు. వాళ్ళకొని నన్ను ఇంకా దొంగను చేసినావు. అదే బాధగా ఉంది. మా కూటికి పేదోళమే కానీ గుణానికి కాదు తల్లి. నీకు తెలవదా చెప్పు? ఎందుకు తెలీదు? తెలిసే అంతా. నాకన్నీ తెలుసురా శివ, అన్నీ తెలుసు. తెలిసే తప్పు ఒప్పుకొని క్షమించమని అడుగుదామని ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించు రంగమ్మా, క్షమించు. తల్లి, నూకరాజు, నువ్వు కూడా నన్ను క్షమించాలి. నువ్వు కూడా పాపం ఎన్ని దెబ్బలు తిన్నాడో. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా రంగమ్మా? రా తల్లి, ఆడికెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఎల్లు, పని చూసుకో, పని చూసుకో. చూసుకో. తొందరగా తాగేటి, పని చూసుకో. నాన్న అనుకుంటూనే ఉన్నాను తల్లి, ఇదంతా గౌరి పాప కోసం చేస్తున్నారని అనుమానంగానే ఉంది. నా అనుమానమే నిజమైపోనాది. చేశారే కాని తను చేసిన పనికి పాపం మా అత్తగారు కూడా ఫీల్ అవుతోంది. నిందపడిపోనాక ఏటనుకుని ఏటి నాభం? పోన్నే, బాధపడుతుంది కదా, అదే 10 ఏళ్ళు. ఎల్రా తల్లి, నువ్వు గౌరి పాప ఎల్రండి. ఇంకెంతసేపు ఏడంతారు? ఎవరన్నా చూసినారనుకో లేనిపోయిన రగడ. అందుకని ఎల్రండి. పద పద. బాగానే రిపేర్ చేస్తున్నావే. అయితే ఇంకొన్ని రోజులు పోతే కార్ మొత్తం రిపేర్ చేసేస్తావు అన్నమాట. అవును. వెళ్దామా గౌరీ? ఎల్రా తల్లి, అమ్మకాడా? అమ్మగారు కాడుండు. మామ ఏడే ఉంటాం, ఊరికి వెళ్ళాం. తాతకి ఏడా శివ నౌకరీ చూస్తారంతన్నాడు. ఏడే ఉంటాం. ఎల్రా. అవును తల్లి, వెళ్ళరా. నిజం గౌరీ, వీళ్ళు ఈయన్నే ఉంటారు. నువ్వు వెళ్ళరా. రండమ్మ గారు. పద. ఆదర్శ్ గారు ఇటే కదా గురు వచ్చేది? ఇటే గురు, ఇటే వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆదర్శ్ గారి దగ్గర నుంచి మన బాకీలు మనం వసూలు చేసుకోవాలి. 200 ఇవ్వాలి బాసు. నాకు 150 ఇవ్వాలి గురు. నాకు కూడా 150 ఇవ్వాలి. అయితే మొత్తం 500 ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వడో చూద్దాం. అడుగో వస్తున్నాడు ఆదర్శ్. దాక్కుందాం. ప్లీజ్ వదలండి. వదలం, చచ్చినా వదలం. మా బాకీలు మాకు తీర్చేదాకా నేను ఇలాగే పట్టుకుని ఉంటాం. 2 ఇస్తాం కూడా. కొట్టండ్రా. మా డబ్బులు ఇప్పిస్తావు. చెప్పు. ఆగండ్రా, చెప్పు. మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రేపు ఇచ్చేస్తాను రా. మాట తప్పవు కదా? తప్పను రా. పక్క. రేపు ఇవ్వలేదనుకో మీ ఇంటికి వచ్చి అల్లరి చేస్తాం. వద్దురా, ఇంటికొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఇచ్చేస్తాను. సరే వెళ్ళు. థ్యాంక్స్ రా. శ్రీమతి గారికి శ్రీవారి చిరుకానుక.
నేనిప్పుడే స్నానం చేసి వస్తానే. సరేనమ్మగారు. ఈ గౌరీ ఏంటి ఇంకా అక్కడే ఉంది? బయటికి ఎప్పుడు తగలెడుతుందో. గౌరీ, గౌరీ! వస్తున్నాను ఆదర్శ్ బాబు. ఈ ఆదర్శ్ బాబు పిలుస్తాడు, కనిపించాడు. ఎక్కడున్నాడో ఏమో. ఇందులో ఏది తీసుకెళ్దాం? ముందు ఇంగురం చాలు, అప్పులు తీరుతాయి. అయ్య బాబోయ్, అమ్మో. గౌరీ, గౌరీ! ఏంటమ్మగారు? ఇక్కడ ఇందాక ఉంగరం పెట్టాను గౌరీ, అది కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? అది అది చెప్పు గౌరీ, చెప్పు. ఏంటి? ఆ ఉంగరాన్ని ఆదర్శ్ బాబు తీశాడమ్మగారు. ఆదర్శ్ తీశాడా? అవునమ్మగారు, నేను కల్లారా చూశాను. ఉంగరాన్ని ఆదర్శ్ ఎందుకు తీసినట్టు? ఏం చేయబోతున్నాడు? మంచి బంగారమే. బాబు, ఎంత కావాలి? 2000 కావాలి. 2000? అంతా ఇవ్వను, 1000 ఇస్తాను. కావాలా చెప్పు. వద్దు, నా రింగ్ నాకు ఇచ్చేయి. అలాగా? ఆఖరి మాట, 1000 ఇస్తాను. లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. సరే, 1000 ఇచ్చేయి. బాగుపడతావు. ఇదిగో తీసుకో, 1000 రూపీస్. థ్యాంక్ యూ. ఇలాంటి పిల్లలే మన బిజినెస్ ని పైకి తెచ్చేది. రేఖా, రేఖా, రేఖా ఇంట్లో లేదా? లేదు బాబు, బయటికి వెళ్ళింది. సరే, నువ్వు బయటికెళ్ళు, నేను ట్యూషన్ కి తయారవ్వాలి. సరే బాబు. ఇదిగో. ఏంటి బాబు? తీసుకో, చాక్లెట్లు భలే ఉంటాయి. థ్యాంక్ యూ బాబు. చాక్లెట్స్ ఆదర్శ్ ఇచ్చాడా? అవునమ్మగారు. సరే, అవక్కడ పెట్టి నువ్వురా.
ఆదర్శ్ బాత్రూంలో ఉన్నాడే. అవునమ్మగారు. నాకు చిన్న సాయం చేస్తావా గౌరీ? చెప్పండి అమ్మగారు. ఆదర్శ్ ఉంగరం దొంగిలించినట్టుగా ఎవరికి చెప్పకే. సరేనమ్మగారు. ఏంటి మమ్మీ వెతుకుతున్నారు? ఉంగరం పోయిందిరా. ఉంగరం పోయిందా? అవునరా, పొద్దుటి నుంచి ఉంగరం కనిపించట్లేదు. కనిపించట్లేదంటే పోయినట్టే. అయినా తప్పంతా నీదే మమ్మీ. ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేసుకుంటావు.